ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 5th March 2025, ఇంకా 25th March 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, వేకెన్సీస్కి సంబంధించి ఈసారి మనకి బీఎస్ఎఫ్లో 24 మాత్రమే ఉన్నాయి, సిఆర్పిఎఫ్లో 204 ఉన్నాయి, ఇంకా సిఐఎస్ఎఫ్లో 92, ఇంకా ఐటీబీపీకి సంబంధించి 4, అలాగే ఎస్ఎస్బికి సంబంధించి 33, టోటల్గా 357 అయితే ఈసారి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఏజ్ క్రైటీరియా ఏదైతే ఉందో 20 to 25 ఇయర్స్ అనమాట. 20 నుంచి 25 సంవత్సరాలు. 1st August 2025కి చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 2 డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2nd August 2000 సంవత్సరము, అలాగే 1st August 2005. ఈ యొక్క 2000 2005 మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక మనకి 30 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే కనుక 28 ఇయర్స్ వరకు కూడాను వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే దీనికి సరిపోతుంది అనమాట. మీరు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ రాసుకొని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఫీజుకి సంబంధించి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 0 ఫీజు అనమాట. ఫీజు అనేది లేదు. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 200 రూపీస్ మాత్రమే మనం ఆన్లైన్లో అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా మన ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే దీనికి కావాలన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ మెన్ తీసుకుంటే హైట్ 165 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. ఉమెన్ తీసుకుంటే 157 సెంటీమీటర్స్ అనమాట. చెస్ట్ వచ్చేసరికి మెన్కి మాత్రమే 81 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అయితే మనకి ఎక్స్పాండబుల్గా ఉండాలన్నమాట. వెయిట్ మినిమం వచ్చేసరికి మెన్ ఒక 50 kgs, ఇంకా ఉమెన్ వచ్చేసరికి 46 kgs మినిమం అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా ఐ సైట్ అనేది ఇక్కడ మనకి 6/6, 6/9 ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు కనుక గతంలో కనుక ఈ యూపీఎస్సీ ఓటీఆర్ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటుంది, ఓటీఆర్ ఐడి అని ఉంటుంది అనమాట. ఓటీఆర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మనకి ఎలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మనం డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, లేదంటే కనుక ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట. అంటే న్యూ రిజిస్ట్రేషన్. ఈ విధంగా మీరు మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఇదైతే మనకి యూపీఎస్సీకి సంబంధించి 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. దీంట్లో మీరు ఒకసారి కనుక రిజిస్టర్ అయిపోతే తర్వాత లాగిన్ వేటికైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా న్యూ రిజిస్ట్రేషన్లో ఇక్కడ 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. 2nd టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. కింద మనకి టూల్ టిప్ వస్తూ ఉంటుంది. ఇక్కడ పక్కన కూడా నోట్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు ప్రతి కాలంకి. ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా మీ నేమ్ కనుక ఎప్పుడైనా మార్చుకొని ఉంటే కనుక మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకొని ఉంటే మీ నేమ్ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక చేంజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 2nd టైం కూడా మీరు 2 టైమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. అన్ని కాలమ్స్ కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే 2nd టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ కూడా మనం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక 10th క్లాస్ ఆ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, 2nd టైం కన్ఫర్మేషన్ ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మైనారిటీ స్టేటస్ అంటే హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సిక్, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ కూడా మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది అనమాట. భారతదేశంలో వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. హిందూస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం మైనారిటీ స్టేటస్ నో అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇది కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి 2nd టైం అనమాట. అలాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో సపోజ్ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఏదో ఒకటి ఇక్కడ మనం చూజ్ చేసుకుని ఇక్కడ ఆన్సర్ చేసుకొని మనమే వచ్చి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 2nd క్వశ్చన్ కూడా మనం ఏదో ఒకటి సెర్చ్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోతే మనం దీని ద్వారా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి.
ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, మన నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతాయి. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మన సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయి అన్నమాట. జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఇక్కడ మనకి అప్డేట్ చేంజ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఐ అగ్రీ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మనకి మొబైల్ ఓటీపీ, అలాగే ఈమెయిల్ ఓటీపీ వెరిఫై సెక్షన్ అనమాట. మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఏవైతే మీరు అక్కడ డీటెయిల్స్ ఇచ్చారో ఆ యొక్క రిజిస్ట్రేషన్లో ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనం ఈమెయిల్ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 5 minutes దాకా మనకి అవకాశం అయితే, ఒకవేళ రాకపోతే కనుక రీజన్ అంటే మళ్ళీ మీకు ఆ యొక్క ఓటీపీస్ అయితే వస్తాయి, మీరు వెరిఫై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి 1 time రిజిస్ట్రేషన్, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. మీకు ఒక ఓటీఆర్ ఐడి అనేది ఒక జనరేట్ అయితే అవుతుంది అనమాట. మీ తర్వాత దీంతోనే మీరు లాగిన్ అవ్వచ్చు. దానికోసం మీరు వచ్చి నోట్ చేసుకుని దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఈమెయిల్ ఐడికి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నేము ఇవన్నీ కూడాను వస్తే డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. తర్వాత అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ అనే ఇది ఉంది, దీని ద్వారా నెక్స్ట్ లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. మనకి లాగిన్ అవ్వడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే గెట్ ఓటీపీ అనాలి ఫ్రెండ్స్. మీరు అది ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్లో ఏదైతే ఎంటర్ చేశారో అది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తే ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసిన తర్వాత లాగిన్ అని ఉందన్నమాట. ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. లేదు అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనాలి, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒక్కొక్కసారి మనకి మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటాయి అన్నమాట, సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చేదానికి. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఓటీఆర్ ఐడిని ప్రిఫర్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఓటీఆర్ ఐడి తీసుకుంటే మనకు అక్కడ ఇందాక జనరేట్ అయిందనమాట. అది ఇక్కడ మనకి మెయిల్ కూడా వస్తుంది, అలాగే పాస్వర్డ్ కూడా వస్తుంది అనమాట. మనకి పాస్వర్డ్ ఓటీఆర్ ఐడి ఎంటర్ చేసి మనం వితౌట్ ఓటీపీతో దీంతో మనం ఎప్పుడైనా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మనకి ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 characters అయితే ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మనం మినిమం 8 characters లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. మనం లాగిన్ అయితే అయ్యాము. డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి ఓటీఆర్ ఐడి కనపడుతుంది. మనం ఇప్పుడు లాస్ట్ లాగిన్ అయ్యాము. ఇంకా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ప్రాంప్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ట్యాబ్స్ అయితే ఉంటాయి. డాష్ బోర్డు తర్వాత కూడా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే ఏం లేవు, ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో యూపీఎస్సీ నుంచి మనం అవన్నీ ఇక్కడ మనకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అన్నీ కూడా వస్తే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, గతంలో మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా వస్తాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓటీఆర్ ప్రొఫైల్ అనమాట, అది కూడా మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది అనమాట. దాంట్లోకి వస్తే కిందకు వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఏసీకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి సిఏపిఎఫ్ ఏసీ ఎగ్జామినేషన్ 2025 ఎదురుగా మనకి ఇక్కడ అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అని ఉంటుంది. మొదట దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట. ఇదైతే మనం లైఫ్లో ఒకసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దానిని మీరు
గతంలో కనుక అవైల్ చేసుకోకపోతే దానిని క్లిక్ చేసి ఓటీఆర్ ఎడిట్ ప్రొఫైల్ని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. లైఫ్లో ఒకసారి మాత్రమే మనకి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక ఇక్కడ ఎడిట్ చేసుకుంటా ఉంటే కనుక మీరు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీకు అన్ని కాలమ్స్ కూడా ఎడిటబుల్గా ఉంటాయి అన్నమాట. సో మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్ కూడాను మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఆల్రెడీ కనుక యూజ్ చేసుకుంటే ఒక్కసారి లైఫ్లో ఒకసారి మాత్రం అవకాశం ఇస్తారు. నేనైతే యూజ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఐ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ ద వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ ఇదాని ఫెసిలిటీ అనమాట. సో నాకు కొన్ని మాత్రమే ఎడిటబుల్గా ఇచ్చారు. ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంటుంది అనమాట, గ్రీన్ బటన్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ ఎడిటబుల్ అవుతాయి అనమాట. సో నాకైతే ఇవి మాత్రమే మనకి ఎడిటబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే కనుక మీకు ఇవి కూడాను మీరు ఎడిటబుల్గా ఉంటాయి అనమాట. సో మీరు కావాలంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ప్రాపర్గా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత పార్ట్ 1కి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ పార్ట్ 1 అని ఉంది. సర్దుకోవాలన్నమాట. మనం ఇక డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు మనకి, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి, ఫోటో సైజ్ ఎలా ఉండాలి, సిగ్నేచర్ సైజ్, ఇంకా కూడా అదర్ ఇవైతే ఉన్నాయి అన్నీ కూడా మీరు చదువుకున్న తర్వాత ఎస్ అని బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్ షుడ్ ఫస్ట్ కంప్లీట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యాడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓటీఆర్ ప్రొఫైల్ పార్ట్ ఆన్ డాష్ బోర్డ్ బిఫోర్ స్టార్టింగ్ అప్లికేషన్ అప్ ద ఆన్లైన్ ఫామ్ అనమాట. మొదట మీరు యాడ్ ఇన్ఫర్మేషన్ ఓటీఆర్ ప్రొఫైల్ అని దాని మీద క్లిక్ చేసి మొదట ఓటీఆర్ డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎవరైతే ఓటీఆర్ అది కంప్లీట్ చేసుకొని తర్వాత ఎడిట్ కూడా చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది అనమాట. పార్ట్ 1కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనమాట. ఇవన్నీ స్టెప్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ టైంకి ఈ సంవత్సరానికి కొంచెం అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే మారిందనమాట. సో ఇక్కడ ట్యాబ్స్ అయితే ఇచ్చారనమాట మనకి. సో నేను ఆల్రెడీ అంతకుముందు వేరే వాటికి అప్లై చేశాను కాబట్టి నేను అన్ని పూర్తి చేశాను కాబట్టి నా టిక్ ఆన్ వచ్చింది. సో మీరు ఇవన్నీ కూడాను స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసేసి అగ్రీ అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫోటో సైన్ అప్లోడెడ్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అప్లోడెడ్, ఇంకా పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, అచీవ్మెంట్, ప్రైజెస్ కానీ మెడల్స్ కానీ ఏదైనా దానికి సంబంధించిన ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేసుకుని టిక్ ఆన్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఫస్ట్ 1 by 1 అయితే మీరు ఇవన్నీ ఫిల్అవుట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పార్ట్ 1కి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, ఫోటో సైన్ అప్లోడ్, అచీవ్మెంట్స్, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఆ అగ్రీ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ టు యాడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీఆర్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అవన్నీ మనం అక్కడైతే మోడిఫై చేసుకున్నాం కాబట్టి కిందకైతే రావాలి. ఇక్కడ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ ఇదంతా కూడాను ఇదైతే అందరు కూడా వరుసగా అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకో. నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకో. మదర్ టంగ్ అనమాట, ఇక్కడ తెలుగు కూడా ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా అన్మ్యారీడా, వీడోరో డైవర్స్ సెలెక్ట్ అయితే చేసుకో. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట ఇండియా అయితే ఇండియా, అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియా అనమాట. పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మీరు ఎంటర్ అయితే చేయాలి. సిటీ అనమాట టౌన్. అలాగే ఇక్కడ స్టేట్ అనమాట, స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడాను ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకైతే రావాలి. ఇక కమ్యూనిటీ అని కేటగిరీ ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, జనరల్ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. వెదర్ యు ఆర్ ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫోటో ఐడెంటిటీ కోసం మనకి ఇక్కడ ఆధార్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఓటర్ ఐడి కానీ, స్కూల్ ఐడి కార్డు కానీ ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీరు గతంలో కనుక ఎవరినన్నా పిహెచ్ క్యాండిడేట్స్ని కనుక మీరు ఈ యూపీఎస్సీ కోసం కనుక రికమెండ్ చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డిఓపిటీ కోసం మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం కోసం, అంటే మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు అనేది వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు రిపోర్టింగ్ కోసము. ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. టిక్ ఆన్ చేసుకోవాలి. సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ట్యాబ్ అయితే అయిపోయింది అనమాట. గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. సో ఈ ట్యాబ్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ దీని మీద క్లిక్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట ఇక్కడ, అంటే స్లాషెస్ అవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేసుకోవాలి, సిటీ ఎంటర్ చేయాలి, స్టేట్ ఎంటర్ చేయాలి, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్స్ అనేది మనకి కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ లేకపోతే కనుక అదర్స్ తీసుకొని మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. లిస్ట్ అయితే ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి, అలాగే ఇక్కడ ఏరియా కోడ్, ఫోన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసి, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ పెట్టింది మాత్రం కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి, మిగతా అయితే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక కరస్పాండెన్స్ అడ్రస్ టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అవి కూడా ఫిల్ అయితే అయిపోతాయి. ఇక్కడ సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ప్రతి ట్యాబ్లో కూడా ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. ఇటు సైడ్ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ట్యాబ్ కూడా అయిపోయింది, ఫోటో సైన్ అప్లోడ్ అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే టిక్ ఆన్ చేసుకోవాలి. బ్రౌజ్ అంటే ఆ యొక్క ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. మినిమం అయితే మనకి డైమెన్షన్స్ వచ్చేసరికి 550 × 550 అనమాట, అంటే విడ్త్ అండ్ హైట్. మ్యాక్సిమం వచ్చేసరికి 1000 × 1000 పిక్సెల్స్ అలాగే చూసుకుని అప్ టు 300 KB వరకు, అంటే మినిమం 20 ఉండాలి కేబీ, 300 KB వరకు సైజ్ అయితే ఉండొచ్చు అనమాట. అలాగైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది మీరు 10 days బిఫోర్ అయితే తీసుకున్నదండి, అంటే ఇవాళ నోటిఫికేషన్. ఫ్రెండ్స్ మనం ఫోటో అయితే ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకోవాలి. రీసైజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. రీసైజ్ అనాలి, ఇక్కడ టిక్ ఆన్ అయ్యి ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. మినిమం వచ్చేసరికి మనకి 550 మినిమం అనమాట. 1000 దాకా తీసుకుంటుంది, అలో చేస్తుంది. ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఇలాగైతే వస్తుంది అనమాట. మనం ఇలాగ కొంచెం డ్రాగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ ఫోటో టేకిన్ డేట్ మన నేమ్ పెట్టుకోవడం కోసం అనమాట. కొంచెం అలా డ్రాగ్ చేసుకొని కొంచెం ఖాళీ వస్తుంది ఇక్కడ. ప్లస్ తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది అనమాట. టెక్స్ట్ తీసుకోవాలి. టెక్స్ట్ ఇక్కడ ఏ అని ఉందన్నమాట, ఆల్ఫాబెట్ అంటే టెక్స్ట్ అనమాట. ఇక్కడ టెక్స్ట్ అని మనం రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఫోటోగ్రాఫ్ అనేది ద ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ బై క్యాండిడేట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10 days ఓల్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అంటే మనకి 10 days అంటే మనకి 5th March 2025 అయితే స్టార్ట్ అవుతుంది. దీని నుంచి చూసుకుంటే అంటే మన February 25 తర్వాత తీసుకున్నటువంటి ఫోటో అయి ఉండాలన్నమాట. సో మనం March 1st డేట్ అలాగే వేసుకొని అది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క నేమును, డేట్ ఆఫ్ ఫోటో టేకింగ్, లేకపోతే DOP అని పెట్టుకోవచ్చు అనమాట. 1st March 2025 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఫోటో మాత్రం అయి ఉండాలి. నోటిఫికేషన్ నుంచి 10 days అనమాట బిఫోర్. అలాగే అప్డేటెడ్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫైల్ అని ఉంటుంది, సేవ్ యాజ్ అని ఉంటుంది. జేపీజీ తీసుకోవాలి, సేవ్ చేసుకుని ఆ ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్ కూడా మన పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. మినిమం 350 ఉండేలాగా చూసుకోవాలి. ఓకే అనాలి, సేవ్ చేసుకోవాలి. అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇవి కూడా అప్లోడ్ అయితే చేసాం. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు అనమాట ఫైల్స్ని. అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ బోర్డ్ పాస్ 10th క్లాస్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఓటీఆర్లో ఇచ్చాం కాబట్టి క్లాస్ డివిజన్ అనమాట. ఇది కనుక మీకు అప్లికబుల్ కాకపోతే కనుక నాట్ అప్లికబుల్ పెట్టచ్చు, లేకపోతే ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్. ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10th క్లాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా ఏదో ఒకటి పర్సంటేజ్ కానీ లేకపోతే CGPA స్కోర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత స్కోర్ అయితే వచ్చింది సపోజ్ ఈ విధంగా అనమాట, లేకపోతే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ఎంతకి ఎంత వచ్చిందనే పర్సంటేజ్ మెన్షన్ అయితే చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా పర్సంటేజ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏదో ఒకటి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ, కంప్లీట్ సబ్జెక్ట్స్ ఈ విధంగా, లేకపోతే జనరల్ వాళ్ళైతేనే జనరల్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, లేదంటే స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు. సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ అపీరింగ్, కంప్లీట్ అయిపోతే కనుక పై ఆప్షన్ తీసుకోవాలి, అపీరింగ్ అయితే కింద ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కంప్లీటెడ్ కాబట్టి మనం కంపల్సరీ కంప్లీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాకట్లాగానే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి, పర్సంటేజ్ కానీ గ్రేడ్ కానీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ మెన్షన్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. మరి మెయిన్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కాలేజీ నేమ్, బోర్డు అనమాట ఎంటర్ చేసుకుని సేవ్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే వెళ్ళాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ లేకపోతే అపీరింగ్, ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతే కంప్లీట్ తీసుకోవాలి, లేకపోతే ఈ సంవత్సరం అపీర్ అయితే కింద ఆప్షన్ తీసుకోవాలి. స్ట్రీమ్ అనమాట, మెడికల్, ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమానిటీ, మేనేజ్మెంట్ అదర్ అయితే ఉంది. దేంట్లో అయితే గ్రాడ్యుయేషన్ చేశారో అయితే తీసుకోవాలి, లేకపోతే లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ లేని ఆప్షన్ ఏదైనా అదే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట, ఏమైనా లేకపోతే బిఏ, ఇవన్నీ ఇచ్చే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేనిది ఏదన్నా ఉంటే లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లాస్ డివిజన్ అనమాట, ఇందాక చెప్పినట్టుగా డ్రా చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే సిజిపిఏ అయితే సిజిపిఏ అని ఇందాక చెప్పినట్టుగా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్స్ అనేది నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఇన్స్టిట్యూట్ అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, బోర్డ్ అని అన్ని బోర్డ్స్ ఇక్కడైతే ఉంటాయి. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో అన్నీ ఉంటాయి. లేనిది ఏదైనా ఉంటే అదర్స్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది, అదర్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మన అదర్ యూనివర్సిటీ అనేది లేనిది ఏదైనా ఉంటే అదర్ ఆప్షన్ తీసుకోవాలి. జనరల్గా అన్నీ ఉంటాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, లేకపోతే రోల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అనమాట, డిగ్రీకి సంబంధించి క్యాలెండర్ ఇచ్చారు ఇక్కడ, దీని నుంచి మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరైతే ఆయన ఇష్యూ చేశారో సర్టిఫికేట్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిగ్రీకి సంబంధించి డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, అంటే దాన్ని ఎవరు ఇష్యూ చేశారు సర్టిఫికేట్ అనేది, డిగ్రీకి సంబంధించి కాలేజీనా లేకపోతే యూనివర్సిటీనా, ఆ యూనివర్సిటీలో మనకి కంట్రోలర్ కానీ, లేకపోతే రిజిస్ట్రార్ కానీ, లేకపోతే కనుక వైస్ ఛాన్సలర్ కానీ మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అడ్రస్ ఇక్కడ మనం టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఏదైనా ఫారెన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కనుక డిప్లొమా కానీ డిగ్రీస్ కానీ చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ ఫారెన్ డిగ్రీ, డస్ ద సర్టిఫికేట్ ఆఫ్ ద డిగ్రీ హ్యావ్ ద రికగ్నిషన్ ఈక్వలెంట్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి లేకపోతే యూజీసీ నుంచి దానికి రికగ్నిషన్ ఉందని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఇది నో పెడితే కనుక ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఇక్కడ సేవ్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్ పెట్టారో అవన్నీ కంపల్సరీగా అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. మెట్రికులేషన్ సర్టిఫికేట్ లేదంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనమాట, టీసీ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ కోసం, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఆ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అదైతే మన 10th క్లాస్కి సంబంధించి అప్లోడ్ అయితే చేయాలి. బ్రౌజర్ నల్లి ఇదైతే మన పీడిఎఫ్ ఫార్మేట్లో అన్నీ కూడా 1 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి అది కూడాను ఇక్కడ మనం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. ఇంకా ఐడి ప్రూఫ్ అక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఐడి ప్రూఫ్ నెంబర్ ఇచ్చామో అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఏదైనా సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు SC ST OBC PWD క్యాండిడేట్స్ అలా ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి.
అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఏదైనా ప్రైజెస్ కానీ ఇంకా కూడా ఫీల్డ్స్ అవార్డ్స్ కానీ వచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ 3 మాత్రం కంపల్సరీగా అందరూ అప్లోడ్ అయితే చేయాలి. ప్లీజ్ అప్లోడ్ అయితే చేసాము. ఇక్కడ మనం వ్యూ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకొని మళ్ళీ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్యాబ్లో అయితే మన పేరెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫాదర్ అండ్ మదర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ యొక్క ప్రొఫెషన్ అనమాట అగ్రికల్చర్ ఏంటి అనేది. ఇంకా కూడా అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం కరెస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సిటీ ఎంటర్ చేసుకోవాలి, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీ ఫాదర్స్ యొక్క అడ్రస్ అనమాట కంప్లీట్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఆఫ్ యువర్ ఫాదర్. ఒకవేళ ఇన్కమ్ ఏమి లేకపోతే 0 అయినా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 0 అని ఇచ్చారనమాట. అలాగే మీకు ఫాదర్ ఏ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ అనమాట మీ యొక్క ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారనేది. ఇక్కడ ఓల్డ్ కూడా ఉన్నాయి. ఇక్కడ లేని డిస్ట్రిక్ట్స్ ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి మదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మదర్స్ ఆఫ్ ప్రొఫెషన్ అనమాట అగ్రికల్చర్ ఏంటి అనేది. ఇక లేనిది ఏదైనా ఆప్షన్ కావాలంటే మీరు అదర్స్ తీసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక కరెస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా లేకపోతే ఫాదర్స్ అడ్రస్సే ఇక్కడ మదర్ కూడా అప్లై అవుతుంది. అయితే ఈ విధంగా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్రస్ ఇక్కడికి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఏ కాలమైనా మీకు అప్లికబుల్ కాకపోతే దాన్ని నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇలాగా చేసుకోవచ్చు. ఇన్కమ్ మీ మదర్కి ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే 0 పెట్టుకోవచ్చు. మీ మదర్ ఎక్కడి నుంచి వచ్చారో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో ఎంటర్ చేసుకోవాలి. ఇంకా సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యువర్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. నాట్ ఎంప్లాయిడ్ అయితే నాట్ ఎంప్లాయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఒక ప్రైవేట్ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా కూడా హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్, మీరు గతంలో ఎప్పుడన్నా జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావ్ యూ బీన్ ఎవర్ సెల్ఫ్ ఎంప్లాయ్, మీరు ఎప్పుడైనా గతంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతున్నారు, ఓన్గా ఏదైనా చేసుకున్నారా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఎడిట్ కావాలంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. హ్యావ్ ఎవర్ బీన్ డీబార్డ్ బై యూపీఎస్సీ, మీరు ఎప్పుడైనా డీబార్ అయ్యారా ఈ యూపీఎస్సీ నుంచి అడుగుతున్నారు, నో అయితే పెట్టుకోవచ్చు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి. హ్యావ్ ఎవర్ అపియర్డ్ ఇన్ ద ఎనీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సో ఫార్ ఇన్ ప్రీవియస్ ఇయర్, ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ మీరు గతంలో అపియర్ అయ్యారని అడుగుతున్నారనమాట. ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఎగ్జామినేషన్ ఏంటి అనేది, సివిల్సా ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. ఒకవేళ నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఎవర్ యాక్సెప్టెడ్ అలొకేషన్ టు సర్వీస్ పోస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ ఎర్లియర్ ఎగ్జామ్స్, మీరు గతంలో కనుక ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఏదైనా పోస్ట్కి మీరు ఏదైనా అలొకేట్ అయ్యారని అడుగుతున్నారనమాట. అయితే కనుక దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఏ ఇయర్ బ్యాచ్ ఏదైనా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదు, సేవ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. కిందకైతే అచీవ్మెంట్ ప్రైజెస్ అనమాట, అవార్డ్స్ మెడల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లో స్టార్ మార్క్ పెట్టినవి కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వెదర్ యువర్ ఫ్యామిలీ ఓన్స్ ఆర్ పొసెసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్, మీకు కనుక 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నదని అడుగుతున్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ అనమాట 1000 square feet అంతకన్నా ఎక్కువ ఉన్నదా, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ 100 square feet అంతకన్నా ఎక్కువ ఉంది, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ అనమాట నివాస యోగ్యమైనటువంటి ప్లాట్ 200 square feet కన్నా ఎక్కువ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మనం తెలుగు రీడ్ చేయగలం కాబట్టి రీడ్ ఇక్కడ మనం రీడ్ చేయగలము. అలాగే రీడ్ అండ్ స్పీక్ అనమాట, రీడ్ అండ్ స్పీక్ తెలుగు చేయగలము. రీడ్ రైట్ అండ్ స్పీక్ అనమాట ఇలాగా మనం చేయగలము. ఎగ్జామినేషన్ పాస్, మీరు ఏదైనా ఎగ్జామినేషన్ పాస్ అయితే ఈ
లాంగ్వేజెస్కి సంబంధించి ఇక్కడ 10th ఇంటర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ అనాలన్నమాట. కంపల్సరీ అయితే చదువుతున్నారో మనం 10th క్లాస్లో చేసి ఉంటాం కాబట్టి లాంగ్వేజ్ ఒకటి, ఇంకొక లాంగ్వేజ్ కూడా అలాగే తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డిలీట్ కావాలి డిలీట్ చేసుకోవచ్చు, సేవ్ అంటే సేవ్ అయితే అవుతుంది అనమాట. ప్లస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే కనుక ఎన్సీసీ లాంటివి ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ మనకి అంతకుముందుకి ఇప్పటికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. మనకి అడిషనల్ కాలమ్స్ అన్నీ చాలా యాడ్ అయ్యాయి ఈ సంవత్సరం 2025. అలాగే ఇక్కడ మన CAPF 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి OTR కంప్లీట్ చేసాము, పార్ట్ 1 కూడా కంప్లీట్ చేసాము, గ్రీన్ కలర్ వచ్చిందనమాట. ఇప్పుడు పార్ట్ 2కి అయితే మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అదర్ దాన్ OTR అంటే పైన ఉన్నవన్నీ కూడా మనకి OTR డీటెయిల్స్ అనమాట. అవన్నీ మనం ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నాం కాబట్టి వాటితో మనకి పని లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనం అదర్ దాన్ OTR ప్రొఫైల్ని మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనాలిటీ ఇండియన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్ అనమాట, అన్మ్యారీడ్ ఒకటే ఆప్షన్ ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కమ్యూనిటీ, మీకు కమ్యూనిటీ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే ఎవరు ఇష్యూ చేశారు మనకి, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా, MROనా, ఇంకా కూడా తహసీల్దారా ఏందనేది. ఇంకా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ స్టేట్ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారో, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో అది ఇష్యూ అయితే అయింది, దాని యొక్క డేట్ ఏంటి అవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క రిలీజన్ ఎంటర్ చేసుకోవాలి, ఇంకా కూడా మీ యొక్క కేటగిరీ ఎంటర్ చేసుకోవాలన్నమాట, క్యాస్ట్. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో కమ్యూనిటీ సర్టిఫికేట్కి ఆ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు ఫీజు రెమిషన్ కనుక ఉంటే, అంటే మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోతే ఇక్కడ ఎస్ అని వస్తుంది అనమాట. సో నో అని వచ్చిన వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మనకి ఆల్రెడీ పాస్డ్ డిగ్రీ అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం మీరు అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే సెకండ్ ఆప్షన్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్ అనమాట, అడ్రస్ ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక కంటిన్యూ అంటే కంటిన్యూకి వెళ్ళొచ్చు, రీసెట్ అంటే మీరు ఇవన్నీ క్లియర్ అయితే మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది, SC ST వాళ్ళకైతే 5 years, OBC NCL వాళ్ళకి మాత్రం 3 years. అలాగే ఇంకా ఎవరికన్నా కనుక ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలి అనుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ అనాలన్నమాట. క్లిక్ అంటే SC వాళ్ళకి ఇలాగ వస్తుంది, ST వాళ్ళకి అలాగ వస్తుంది, ఇంకొక నెంబర్ వస్తుంది అనమాట. అలాగే OBC వాళ్ళకి అలాగ వస్తాయి అనమాట. దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఇలాగా, అప్పుడు ఆటోమేటిక్గా ఆ నెంబర్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. కంటిన్యూ అనే బటన్ ఉంది, దానికైతే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్గా ఉన్నది, అది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. OBC వాళ్ళకి అయితే కనుక ఇప్పుడు అది ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో రెన్యువల్ చేసుకొని ఉండాలి, అంటే 1st April నుంచి 31st March మధ్య తీసుకొని ఉండాలి ప్రతి సంవత్సరం కూడా. SC ST వాళ్ళకి అయితే ఎక్స్పైరీ లేకపోతే ఓల్డ్దైనా అప్లోడ్ అయితే చేసుకో. ఇక్కడ ఒక నోట్ వచ్చిందనమాట, మీకు OTR 1 time ప్రొఫైల్లో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటో ఐడెంటిటీ అనేది అక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా అదైతే ఇక్కడ వస్తుంది అనమాట. నెంబర్ ఎంటర్ చేసుకోవాలి 2 times అనమాట, మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ స్లాష్ ఇలాంటివి ఎంటర్ అయితే చేయకూడదు. దానికి సంబంధించిన PDF డాక్యుమెంట్ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం మనకి 2 options మాత్రమే ఉన్నాయి, హిందీ, ఇంగ్లీషు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్సర్వీస్ మీద చేసి పెట్టు, లేకపోతే నో అనమాట. మీరు గతంలో కనుక ఈ యొక్క అసిస్టెంట్ కమాండెంట్కి సెలెక్ట్ అయినా ఫైనల్గా, లేదంటే కనుక రికమెండేషన్ చేసినా కూడా ఈ పోస్ట్కి మీరు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక పార్ట్ 2కి సంబంధించి ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట మనకి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలన్నమాట. ఒక నోట్ అయితే వస్తుందన్నమాట మనకి. తర్వాత నో చేంజెస్ విల్ బి పర్మిషబుల్ ఇన్ పార్ట్ 2. మరి పార్ట్ 2కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట తర్వాత. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్డేట్ చేసుకొని తర్వాత ఓకే అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగ వచ్చిందనమాట, అప్లికేషన్ ఫర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి మీకు ఒక రిజిస్ట్రేషన్ ID వచ్చింది మీ నేమ్తో. అలాగే ప్రింట్ స్లిప్ అనమాట, ప్రింట్ తీసుకోవచ్చు. క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 3 కంటే DAFకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి.
ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కాలమ్స్ అడుగుతున్నారనమాట. సిఏపిఎఫ్ ఏసీసీకి సంబంధించి ఇక్కడ 4 కాలమ్స్ అయితే ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. వెదర్ ఫాదర్ ఎలీవ్ ఆర్ డిసీజ్డ్, మీ ఫాదర్ ఎలీవ్ అయితే ఇది పెట్టుకోవాలని, అలాగే మదర్ గురించి కూడాను వాళ్ళు కనుక ఎలీవ్ అయితే ఇది పెట్టుకోవాలి. డూ యూ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో ఈ పోస్ట్కి సంబంధించి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నది అని ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా మీకు ఎన్సీసీ కనుక బి లేదంటే సి సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక మీరు ఎస్ పెట్టు, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ ఎవర్ యాక్సెప్టెడ్ అలోకేటెడ్ ఏ సర్వీస్ పోస్ట్, మీరు గతంలో కనుక సిఏపిఎఫ్ ఏసీసీకి సంబంధించిన వాటి ఎర్లియర్ ఇయర్స్లో కనుక మీరు ఆ యొక్క సర్వీస్కి మీరు కనుక ఎలోకేట్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఆర్ ఏ సివిల్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్, మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇంకా సివిల్ సైడ్ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే కనుక ఆ యొక్క దేంట్లో మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉన్నది, ఇంకా కూడా పార్టిసిపేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ డిసిప్లిన్ ఇయర్ మీరు ఏ సంవత్సరంలో అక్కడ మీరు పార్టిసిపేట్ చేశారో సేవ్ చేసుకోవచ్చు అనమాట. నో పెడితే అవసరం లేదు, సేవ్ కంటిన్యూ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి సర్వీసెస్ యొక్క ప్రిఫరెన్స్ అనమాట. మీరు సపోజ్ మీ బిఎస్ఎఫ్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే 1 పెట్టుకోవచ్చు, అలాగే 2, 3 అలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు దాని కనుక మీరు ఎటువంటి ఆప్షన్ ఇవ్వదలుచుకోకపోతే దానికైతే 0 అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ నో ప్రిఫరెన్స్ యాజ్ ఎక్సర్సైజ్ ద 0, మిగతా వాటికి 0 పెట్టుకోవచ్చు, లేదంటే అన్నీ కూడా మీరు 2, 3, 4 అలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ దేంట్లో పోస్టులు అన్నీ చూసుకొని మీరు చేసుకోవచ్చు. 7 కంటిన్యూ ఉంది. ఫ్రెండ్స్ చిన్నదే ఇచ్చారు, పార్ట్ 3కి దీనికి సంబంధించి అయిపోయిందనమాట. మీరు ప్రివ్యూ చెక్ చేసుకున్నారని చెప్పేసి ఎస్ పెట్టాలి, ఎస్ పెట్టి పార్ట్ 3 ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన సిఏపిఎఫ్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి గ్రీన్ కలర్లో వచ్చినవన్నీ అయిపోయినాయని అర్థం అనమాట. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, పార్ట్ 3 కూడా అయిపోయింది. ఫీజు ఉన్న వాళ్ళకి ఈ పార్ట్ 3కి ముందు ఫీజు వస్తుంది అనమాట, ఫీజు పే చేసుకోవాలి. అది 200 రూపీస్ ఏదో ఇచ్చారు, అది కూడా మెయిల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం పే చేస్తే సరిపోతుంది. సో మనం అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఆల్రెడీ మనం అక్కడ పార్ట్ 1లో అప్లోడ్ చేసామన్నమాట, అది కూడా గ్రీన్ కలర్ ఆటోమేటిక్గా వచ్చింది. లాస్ట్ది మిగిలింది అనమాట ఒక్కటే. మనకి అసిస్టెంట్ కమాండెంట్స్ ఇన్ సిఏపిఎఫ్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ ఉంది, అలాగే తిరుపతి ఉంది, అలాగే విశాఖపట్నం కూడా మనకి ఉన్నదన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, అక్కడైతే ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ మీరు ఐ అగ్రీ అనాలన్నమాట. దీంతో మనకి ఫైనల్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో ఇది చేసే ముందు జాగ్రత్తగా మీరు అన్నీ చెక్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు దీనిని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా సబ్మిట్ అయితే చేసుకున్నాం అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. నేను ఇక్కడ ఫర్ అప్లికేషన్ స్టేటస్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దీని మీద క్లిక్ చేస్తే మనకి స్టేటస్ వస్తుంది అనమాట. సో మనం గతంలో పెట్టిన అప్లికేషన్స్ ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్కి పెట్టాము, అది తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి కంబైన్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించినటువంటి అయితే మనకి లాస్ట్ ఇయర్ది అనమాట. ఇది సిఏపిఎఫ్ లాస్ట్ ఇయర్ కింద వస్తున్నది. ఇప్పుడైతే 5 వచ్చింది అనమాట. మనం ఎప్పుడు పూర్తి చేసాం, 6th మార్చ్ 2025 కంప్లీట్ చేసాం అనమాట. సో ఇక్కడ మనం పార్ట్ 1 కంప్లీట్ చేసాం, కంప్లీటెడ్ వచ్చింది. 2 కంప్లీట్ చేసాం, 3 కంప్లీట్ చేసాము, 4 కంప్లీట్ చేసాము, అప్లికేషన్ స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ వ్యూ ప్రింట్ డిఎఫ్ కూడా తీసుకొచ్చాము. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క యూపీఎస్సీకి సంబంధించినటువంటి సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట.